నంద్యాలలో నిర్వహించిన ప్రజాపాలనకు 2 ఏళ్ల కార్యక్రమంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోవడం పట్ల సంతోషంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను పక్కన పెట్టి కోవట్టులుగా పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకువచ్చి మాట్లాడించడం కార్యకర్తలకు ఆమోదయోగ్యం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. పార్టీలో ఒకవైపు కష్టపడే నాయకులు కార్యకర్తలు ఉంటే మరోవైపు కోవట్టులు ఉన్నారని అఖిలప్రియ అన్నారు. పార్టీ కోసం పనిచేయని వ్యక్తులు స్టేజీలపైకి ఎక్కి మైకులు పట్టుకుని మాట్లాడటం సరికాదని ఆమె విమర్శించారు. పనిచేసే వాళ్ళు పని చేయని వాళ్ళు ఒకే స్టేజీ పైకి వస్తే విలువ ఏముంటుంది అంటూ ఆమె ప్రశ్నించారు. రాయలసీమ మొత్తం గ్రూప్ రాజకీయాలతో ప్రభావితమైందని ఈ పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ కోవట్టులను గుర్తించి తప్పక చర్యలు తీసుకుంటుందని తనకు నమ్మకం ఉందని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మామూలుగా అయితే జెన్యున్ కారణము ఇంట్లో కొంతమందికి హెల్త్ బాగాలేక నేను రాలేకపోయినాను, కానీ రానందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు పని చేసిన వాళ్ళు అదే స్టేజ్ మీద కూర్చుంటున్నారు, పని చేయని వాడు అదే స్టేజ్ మీద కూర్చుంటున్నాడు. అదే విధంగా ఎవరైతే పని చేయలేదో వాళ్ళు ముఖ్యంగా ముందుకు వచ్చి కూర్చొని మైకులు పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఈ రోజు పార్టీలో కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉందా లేదా, ఉండి లేకపోయినా కూడా కష్టపడడానికి ఇంకా పార్టీ కోసం చేయడానికి ఇంకా చాలా మంది ముందుకున్నారు. కానీ ఎవరైతే కష్టపడకుండా కోవట్లుగా ఉండి పార్టీకి నష్టం చేయాలని చెప్పి ఈ రోజు ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడేది కార్యకర్తలు సహించలేకపోతున్నారు. దానికి ఈ రోజే కాదు, వచ్చే రోజులు ఇది అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఎవరు ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వచ్చినారు, ఎవరు మాట్లాడినారు, ఎందుకు వచ్చినారు ఏందనేది కూడా పార్టీకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పారు, గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీని అభివృద్ధి చేయండి అంటున్నారు. గ్రూప్ రాజకీయాలు మీ నిజంగా ఉన్నాయంటారా? గ్రూప్ రాజకీయాలు అంటే ఏంది? గ్రూప్ రాజకీయాలంటే ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఒక గ్రూప్ అనుకుందాం, కోవట్లు ఒక గ్రూపా కాదు కదా. కోవట్లు ఇంకొక గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఏరి తీసి పడేయాల్సింది ఎవరు? తప్పకుండా పార్టీ చేస్తారు, కేశవ్ గారు చేస్తారు. గ్రూప్ రాజకీయాలు ఎంకరేజ్ చేయాలని ఎవరికి లేదు, అది ఇంకా తగ్గితే మేలని చాలా మంది అనుకుంటున్నాం. కానీ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో గ్రూపులు అన్ని కాన్స్టిట్యూన్సీ లో ఉన్నాయి, అన్ని కాన్స్టిట్యూన్సీ లో గ్రూపిజం తగ్గాల, కానీ అదేవిధంగా కోవట్లు కూడా తగ్గాలి కదా. సో తప్పకుండా దాని మీద పార్టీ ఇప్పుడు నుంచి దృష్టి పెడతారన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది. ఏ మాత్రం కూడా 1% కూడా అట్లని ఎంకరేజ్ చేయరని చెప్పి ఈ రోజు కార్యకర్తలు అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాము. అందుకే నమ్మి ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఇప్పుడు కూడా పడుతున్నా కూడా ఓపిక్గా ఇంకా మేము వేచి కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు, లోకేష్ అన్న గారు న్యాయం చేస్తారు. న్యాయం చేసినా చేయకపోయినా ఈ పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ కూడా ఫీల్డ్ మీద ఉండి పనులు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.